హలో యెస్. వెల్కమ్ టు మై వర్క్ క్రియేటివ్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ డిజైన్ ప్యాటర్న్ అండి. అదేంటంటే శారీకి వన్ సైడ్ ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి బంచొచ్చి రిమైనింగ్ పార్ట్‌లో అంతా బూటాస్ ఎట్లా మార్క్ చేయాలో చూసేద్దాం లేట్ చేయకుండా. మనకు కస్టమర్ ఏదైతే ఇచ్చారో ఇదొచ్చేసి మనకు కస్టమర్ ఇచ్చిన శారీ అండి. దీనికి ఒక బంచ్ వేయమని చెప్పేసి చెప్పారు. ఆ బంచ్‌తో పాటు రిమైనింగ్ శారీకి బూటాస్ కూడా వేయమనైతే చెప్పారు. బూటాస్ ఇంకా మార్క్ చేయలేదు నేను. బూటాస్‌తో పాటు ఒక బంచ్ అనేది ఇవ్వమన్నారు. సో, నేనైతే స్టార్టింగ్ ఏం చేశానంటే శారీ మొత్తం ఇలా ఓపెన్ జేసి ఎన్ని మీటర్స్ ఉంది, ఏది కుచ్చులకెళ్తుంది, ఇంకా ఏది పళ్ళు పార్టొస్తుందో చూసేసానండి. ఇది పళ్ళు పార్టొచ్చేసరికి మనకు వర్క్ కావాలి. పళ్ళు పార్ట్‌కి ఒకటే వర్క్ కావాలంటే అరౌండ్ ఒక బంచొచ్చేసి 18-19 సెంటీమీటర్స్ ఉంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, పళ్ళు అయితే ఇది అండి. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నారు వాళ్ళు. సో, ఇదంతా పళ్ళు పార్ట్. వాళ్ళు తీసుకున్న పళ్ళు పార్ట్. ఈ బంచ్ ఏదైతే ఉందో, ఆ బంచ్ ఈ విధంగా డిజైన్ చేపించుకోవాలనుకున్నారు. సో, చూస్తున్నారు గదండీ! ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. సో, ఈ విధంగా ఎవరికైనా కావాలనుకుంటే మనం కస్టమైజేషన్ అయితే చేసిస్తాము. ఈ విధంగా వాళ్ళు బంచ్ ఇక్కడ నుంచి ఇక్కడికండి. ఈ విధంగా. రిమైనింగ్ అంతా పళ్ళుకి తీసుకున్నాము. మెజర్‌మెంట్ అయితే అప్రాక్సిమేట్‌గా ఇక్కడ నుంచి ఈ విధంగా మెజర్‌మెంట్ అయితే సింగిల్ స్టెప్‌కి ఇది మోస్ట్‌లీ సింగిల్ స్టెప్పే గదండీ వేసుకునేది. సో, అదే విధంగా సింగిల్ స్టెప్‌కి ఎంత వరకు కావాలో అంతవరకు బంచ్ అయితే డిజైన్ చేశాము. ఈ విధంగా బంచ్ డిజైన్ చేయాలి అంటే మీకొచ్చేసి ఈ బంచ్ నిండగా కనిపించాలంటే మీకొచ్చేసి 18-19 అయితే బాగా పర్ఫెక్ట్‌గా నీట్‌గా వచ్చేస్తుంది బంచ్. సో, చూద్దాం లేట్ చేయకుండా. ఇది చూస్తున్నారు గదా! బంచ్. ఇది హైట్ వచ్చేసి 18½ ఉందండి. ఇదిగోండి చూస్తున్నారు గదా! 18½ సో, 18½ అంటే ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు 17 అయితే సరిపోతుంది. కాకపోతే 18 ఇస్తే ఏమవుతుందంటే మీకు గ్యాప్ అనేది కనిపించదు. ఈ విధంగా వేసుకున్నప్పుడు నీట్‌గా యోక్ పార్ట్ అనేది కనిపిస్తుంది. సో, ఇది ఫ్రంట్ పార్ట్. మనమైతే ఇంకా బూటాస్‌కి మార్క్ చేసుకోవాలి. బూటాస్‌కైతే మీకు తెలుసు కదా! ఒక హాఫ్ ఇంచ్ వరకు మనం స్టార్టింగ్‌లో అనేది వదిలేస్తాము. వదిలేసి ఇంకా బూటాస్ అక్కడక్కడ వర్క్ చేసేసి ఆహ్, బూటా వర్క్ అక్కడక్కడ చేసేసి, ఈ విధంగా యోక్ పార్ట్‌కి అదే ఫ్రంట్ పార్ట్‌కి మార్కింగ్ అనేది చేసిస్తాము. మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే కస్టమైజేషన్ ఈ విధంగా చేయాలంటే జనరల్‌గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉన్న మిషన్ ఉన్నవాళ్ళు గూడా చిన్న చిన్న బంచెస్ లాగా అన్నీ ఒక గ్యాదర్ చేసేసి, ఒక పెద్ద బంచ్ లాగా లైన్‌గా వేసుకున్నా గూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. చూసారు గదండీ! ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది. ఇక్కడ మనకు పళ్ళుకి ఎంత పార్ట్ కావాలో అంత పార్ట్ వదిలేసి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 18 ఇంచెస్ అనేది గ్యాప్ తీసుకొని, మనం ఇక్కడ ఒక మార్క్, ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నామనుకోండి, మనకు కావాల్సిన బంచ్ సైజ్ అనేది వస్తుంది. కరెక్ట్‌గా అలాగే ఫ్రేమ్‌లో పెట్టేసుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. మన వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.